నమస్తే గురూజీ. నా పేరు రత్నమాల, విజయవాడ. నా ఏజీ 58. నేను ఫస్ట్ లెవెల్ చేసి సెకండ్ లెవెల్‌లో ఉన్నాను. అయిపోయింది ఇప్పుడు. హెల్త్ చాలా చాలా క్యూర్ చేసుకున్నాను సార్. కాళ్ళు నొప్పులు అవి ఉండేవి. ఇంకా మెంటల్‌గా కూడా చాలా చేంజెస్ వచ్చినియి. ఆలోచన విధానంలో గానీ, పీస్‌నెస్ గానీ అది. హ్మ్. ఈ ఈ సెకండ్ లెవెల్‌లో నేను గమనించింది ఫస్ట్ లెవెల్‌లో అయిపోయిన ముందు కూడా ఇది అయిపోయినాక ఆహ్, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పుడు అవుద్దా? ఎప్పుడు ఇష్టమైనయి తిందామా అని. సెకండ్ లెవెల్‌కొచ్చేసినప్పుడు అసలు అసలు ఆ థాటే రాలేదు సార్ అసలు. ఇంకా 4 రోజులకి అవుద్ది, 3 రోజులకి అవుద్ది అన్నా కూడా ఫుడ్ గురించి అనేది అసలు మర్చిపోయాను పూర్తిగా ఇక. అంతగా హ్మ్, ఈ జీవచాపల్యం అనేది తగ్గించుకోగలిగాను అనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఆహ్, హ్మ్. హెల్త్ పరంగా అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయింది సార్. ఆలోచన విధానం కూడా చాలా మార్పొచ్చింది. ఈ అండర్‌స్టాండింగ్ లెవెల్స్ అర్థం చేసుకునే విధానంలో సబ్జెక్ట్ మీరు చెప్తున్నప్పుడు స్టార్టింగ్ కొంచెం క్రిటికల్ అనిపిచ్చింది గానీ, దాని మీదే కాన్సంట్రేషన్ చేసి కాస్త ఇంట్రెస్ట్ పెట్టి ఈ సాధన చేస్తున్నప్పుడు రోజు రోజుకి అర్థమవ్వటం అనేది బాగా స్పష్టత ఏర్పడింది. అది గమనించాను సార్. హ్మ్. ఈ డైమెన్షన్స్ లెవెల్‌లో అప్పుడు ఫైనల్‌గా నేను నాకొచ్చిన ఆలోచనేంటంటే, ఈ మనం ప్రాపంచికంగా అంటే బయట వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, మన కుటుంబంలో వ్యక్తులతోటి మన ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా సాఫీగా సాల్వ్ చేసుకోగలము. టెన్షన్ పడకుండా, భయపడకుండా అన్న కాన్ఫిడెన్స్ అయితే బాగా పెరిగింది సార్. ఇంకసలు విపరీతమైన ఆనందము, ధైర్యము, ఆ క్లారిటీ బాగా వచ్చినియి సార్ ఇందులో మాత్రం. ఈ సెకండ్ లెవెల్ చేసినాక. అందుకే వెంటనే ఆ 3 డేస్ ప్రోగ్రామ్ ఆ సబ్జెక్ట్ కూడా పూర్తిగా దాని మీద గ్రిప్ రావాలని ఆ శ్వాస ఇప్పుడు చేసేదే ధ్యానంలో శ్వాస గమనింపు కదా! శ్వాస మీద కూడా బాగా గ్రిప్ తెచ్చుకుంటేనే దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటేనే అది మనకి దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మన లైఫ్‌కి, మన హెల్త్‌కి, మన బాడీకి యూజ్‌ఫుల్ అవుద్ది. మన మైండ్‌కి అనేది అర్థమయ్యి దాని గురించి దాని డెప్త్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ బాగా పెరిగింది సార్. ఆ క్లాస్ కూడా అటెండ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ మనం హెల్త్ పోగొట్టుకోవడానికే కాదు. మన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి. మన లైఫ్‌ని డీల్ చేయాలంటే పర్ఫెక్ట్‌గా దాని నుంచి నాలెడ్జ్ తీసుకొని ఇంప్రూవ్ అవ్వాలి అంటే సబ్జెక్టు తీసుకోవాలి. దాన్ని ఆచరిస్తూ ఎనర్జీ తీసుకోవాలి. అంటే మనకు మనంగా సాధన చేసుకుంటూ ఎనర్జీస్ తీసుకోవాలి. దాన్ని సరిగ్గా యుటిలైజ్ చేసుకొని, మనం అద్భుతంగా మనకు మనం ఎదుగుతూ నలుగురికి అందరికి ఉపయోగపడాలి. మన నాలెడ్జి మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేశామో అలా మోటివేట్ చెయ్యాలి అనేది మాత్రం బాగా స్పష్టంగా అర్థమైంది గురూజీ. చాలా చాలా బావుంది.